ఊరేగింపుకు వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కంకణ భట్టాచార్యులు, వేణుగోపాల దీక్షితులు భూమి పూజ చేసి పుట్టమట్టిని తెచ్చి నవపాలికల్లో నిలిపి నవధాన్యాలను అంకురింపు చేశారు. ఆస్థానం నిర్వహించారు. జిఎం గారు, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు పాల్గొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పోతే సాక్షి వచ్చేటప్పటికి పౌరులు పట్టుకెళ్తున్నా చూస్తూ ఊరుకోవాలా, నడి రోడ్డుపై ఎత్తుకెళ్లి అక్రమంగా గంజా కేసు నమోదుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం, బాధితుడు భార్య ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయరా, జనరల్ డైరీలో మాత్రమే చేర్చి సరిపుచ్చుతారా, ఇంత జరుగుతున్నా మేము జోక్యం చేసుకోకూడదా, మౌనంగా ఉండాలా, సోషల్ మీడియా యాక్టివిస్ట్ సౌందర్ రెడ్డి ఎక్కడున్నా వెతికి మా ముందు ప్రవేశపెట్టాలి, రాష్ట్రంలో ఏ మ్యాజిస్ట్రేట్ ఎదుట ఆయన హాజరుపరచడానికి వీలేదు, మా ఉత్తర్వుల గురించి మ్యాజిస్ట్రేట్ కి స్పష్టంగా చెప్పండి, పోలీసులను హెచ్చరించిన హైకోర్టు ధర్మాసనం, విచారణ నేటికి వాయిదా, అబద్దాలతో కోర్టును తప్పుదో పట్టించేందుకు హెచ్చరించిన పోలీసులు, అసలు సౌందర్ రెడ్డి తమ అదుపులోనే లేరన్న ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది, ఆయన ఎక్కడున్నారో తమకు తెలియదని బుకాయింపు, మరో కేసులో మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఉంటే అంటూ కళ్ళుగప్పే యత్నం, సౌందర్ రెడ్డిని అదుపులో తీసుకుని రిమాండ్ రిపోర్ట్ సైతం సిద్ధం చేసిన పోలీసుల విషయం తెలిసి కూడా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కప్పిపుచ్చే యత్నాలు అన్నటువంటి వార్తని, అట్లాగే పోలీసులు బరితెగింపు, హైకోర్టు బురిడి ఆదేశాలు బేఖాతరు, హైకోర్టుకు బురిడి ఆదేశాలు బేఖాతరు, సోషల్ మీడియా కార్యకర్త సౌందర్ రెడ్డి అక్రమ నిర్బంధం అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులు అరాచకాలు ఆగడం లేదు, హైకోర్టు ఎప్పటికే పలుమార్లు హెచ్చరించిన ఖాతరు చేయడం లేదు, తీరు మార్చుకోవడం లేదు, అబద్దాలతో న్యాయస్థానాన్ని తప్పుదో పట్టించేందుకు సైతం వెనకాడటం లేదు, తాజాగా ఇలాగే కోర్టుకు అబద్దం చెప్పి తప్పుదో పట్టించేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ కుంచాల సౌందర్ రెడ్డి అలియాస్ సవేందర్ రెడ్డిని అక్రమంగా నిర్బంధించిన పోలీసులు ఆయన ఎక్కడున్నారో తమకు తెలియదంటూ బుకాయించి హైకోర్టు తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. అయితే కాకేల తీరు గురించి బాగా తెలిసిన హైకోర్టు వెంటనే అప్రమత్తమైన సౌందర్ రెడ్డి ఎక్కడున్నా సరే గాలించి బుధవారం తమ ముందు హాజరుపరచాల్సిందే అని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పోలీసులను ఆదేశించింది. ఆయన మరో కేసులో అరెస్ట్ చేశామంటే మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి కూడా వీల్లేదని హెచ్చరించింది. సౌందర్ రెడ్డి నేరుగా తమ ముందు మాత్రమే హాజరుపరిచి తీరాల్సిందని స్పష్టం చేసింది. ఒకవేళ సౌందర్ రెడ్డిని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు సిద్ధమైతే అతడిని తమ ముందు హాజరుపరిచి తీరాలన్న తమ ఉత్తర్వుల గురించి సంబంధిత పోలీసులకి మ్యాజిస్ట్రేట్ కి స్పష్టంగా చెప్పి తీరాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది టి విష్ణుతేజ్కి తేల్చి చెప్పింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ సౌందర్ రెడ్డిని ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో అక్రమంగా నిర్బంధించాలని పిటిషనర్ తరపు న్యాయవాది చెప్తున్న నేపథ్యంలో పీటీఏ డైరెక్టర్ ని ఈ వ్యాజ్యంలో సుమోటో ప్రతివాదిగా చేరుస్తున్నట్టు హైకోర్టు తెలిపింది. వ్యవహారం పూర్తి వివరాలను తమ ముందుంచి తీరాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిని ఆదేశిస్తూ తదుపరి విచారణ బుధవారం వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు చేసి రావు రఘునందనరావు, జస్టిస్ తోటా చంద్రశేఖర్ ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అదే సందర్భంలో రాష్ట్రంలో పోలీసుల అరాచకాలు అంతకంతకు పెరిగిపోతున్న పోలీసుల కిడ్నాపర్లుగా మారుతున్న ఇబ్బంది కలిగిస్తోంది. అంతేకాదు ఏకంగా హైకోర్టుకే బురిడి కొట్టించేందుకు హెచ్చరించిన పోలీసులు బరితెగింపు నిదర్శనం. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పాతూరులో సోషల్ మీడియా కార్యకర్త సౌందర్ రెడ్డి అంటే సవేంద్రారెడ్డిని పత్తిపాడు పోలీసులు సోమవారం రాత్రి అపహరించారు. తన భార్య లక్ష్మీ ప్రసన్నతో కారులో వెళ్తున్న ఆయన పోలీసులు బలవంతంగా తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. సౌందర్ రెడ్డి భార్యను రోడ్డుపై వదిలేసి ఆయన కారులో సహా అపహరించి తీవ్ర కలకలం రేపింది. తాము తాడేపల్లి పోలీసులు కేసులో విచారించి అరగంటలో ఆయన పంపేస్తాను ఆమెతో నమ్మబలికారు. అయితే ఆమె తాడేపల్లి స్టేషన్కి వెళ్ళగా అసలు సౌందర్ రెడ్డిని తాము తీసుకురాలేదని అక్కడ పోలీసులు చెప్పడం అన్నారు. దాంతో తన భర్తను పోలీసుల పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు లక్ష్మీ ప్రసన్న తాడేపల్లి పోలీసులకి ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదుపై ఎటువంటి కేసు నమోదు చేయలేదు. దీనిపై సౌందర్ రెడ్డి భార్య లక్ష్మీ ప్రసన్న మంగళవారం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణ సందర్భంగా పోలీసులు మరింత బరితెగించారు. మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ కేసు విచారణకు రాగా అసలు సౌందర్ రెడ్డిని తాము అదుపులో తీసుకునేలేదని హైకోర్టుకి పోలీసులు చెప్పడం గమనార్హం. ఆయన తమ అదుపులో లేరని చెప్పారు. సౌందర్ రెడ్డిని బుధవారం తమ ఎదురు హాజరుపరచాలని విచారణ సందర్భంగా హైకోర్టు పోలీసులను ఆదేశించింది. అంతేకాదు ఆయన మరే ఇతర మ్యాజిస్ట్రేట్ కోర్టులోనూ హాజరుపరచొద్దని కూడా స్పష్టంగా తేల్చి చెప్పింది. న్యాయస్థానం ఎంత స్పష్టంగా చెప్పినా పోలీసులు తీరు మారలేదు. హైకోర్టు ఆదేశాలంటే తమకు ఏమాత్రం లెక్కలేదన్నట్టు వ్యవహరించారు. సౌందర్ రెడ్డి అక్రమంగా గంజాయి కేసు బనాయించారు. ఆయన సోమవారం రాత్రి అంతా గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్ నిర్బంధించారు. అనంతరం పోలీసులు మంగళవారం ఉదయం ఆయన ప్రతిపాడు పోలీస్ స్టేషన్ తరలించి గంజాయి కేసులో 6వ ముద్దాయిగా అక్రమంగా చేర్చారు. అందరితో పోలీసులు ఆగలేదు. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించి మరి సౌందర్ రెడ్డి గుంటూరు 6వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టు ముందు మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో హాజరుపరిచారు. అక్రమంగా గంజాయి కేసులో నిందితుడిగా చేస్తూ మ్యాజిస్ట్రేట్ కోర్టులో సమర్పించేందుకు రిమాండ్ రిపోర్ట్ రూపొందించారు. అయితే హైకోర్టు ఆదేశాలపై సమాచారం ఉండటంతో పోలీసులు అతను తన ఎదుట హాజరుపరచడం సరికాదని మ్యాజిస్ట్రేట్ స్పష్టం చేశారు. సౌందర్ రెడ్డి బుధవారం ఉదయం హైకోర్టు ఎదురు హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేశారు. అప్పటి వరకు న్యాయవాది సమక్షంలో పత్తిపాడు పోలీస్ కస్టడీలో ఉంచాలని ఆదేశించారు అన్నటువంటి వార్తని